నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. సీనియర్ సిటిజన్స్ వారి యొక్క దేశ జీవితాన్ని ఆహ్లాదకరంగా గడపాలని, అందుకు ఒంటరితనాన్ని జయించి తద్వారా మానసిక దృఢంగా ఉంటారని న్యాయమూర్తి అన్నారు. బుధవారం ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా రామ్నగర్ కొత్తగూడెంలో ఉన్న పెన్షనర్ భవన్లో ఏర్పాటు చేసిన న్యాయ చైతన్య కార్యక్రమంలో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృద్ధాప్యం శాపం కాదని, వృద్ధులు తమ జ్ఞానం, అనుభవంతో మన సమాజాన్ని సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత వారి కుమారులపైన ఉంటుందని, వారి పోషణను చూడకుండా నిరాధారణకు గురి చేసినట్లయితే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ ప్రకారం ఆర్డీఓ కోర్టులో దరఖాస్తు ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ మరి దశలో వారు కోరుకునేది చిన్న పలకరింపు, ఆత్మీయత అని తెలిపారు. న్యాయ సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకు దరఖాస్తులను ఇవ్వడం ద్వారా ఉచితంగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి పురుషోత్తమరావు, పెన్షనర్స్ భవన్ చుంచుపల్లి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పాపన్న, సురేష్, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు, అసిస్టెంట్ కౌన్సిల్స్ జ్యోతి విశ్వకర్మ, నాగశ్రవంతి, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు న్యాయ సంబంధమైన సమస్యలు ఏమున్నా లాస్ట్ టైం చెప్పినట్టు మీరు ఎప్పుడైనా మాకు ఈ ఒక్కరోజనే కాదు, ఎప్పుడైనా కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వచ్చి మీరు మాకు ఓరల్గా చెప్పినా కానీ లేదా ఇన్ రైటింగ్లో కూడా రాసి ఇచ్చినా కానీ మేము ఎల్లవేళలా మీకు అందుబాటులోనే ఉంటాం. దీనికి మీరు ఒక ఆగస్టు 21 రోజునే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పుకోవాలి అనేది అయితే ఏమీ లేదు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి యాక్ట్ ఏమిటి, వాటికి మీకు ఉన్నటువంటి స్కీముల గురించి పురుషోత్తమరావు గారు చెప్పారు. మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి మీకు చాలామందికి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రోజు మీరు వచ్చి కూర్చుని దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారము మీరు మెయిన్గా ఒకటే పాయింట్, మీరు కోర్టుకు రావాల్సి లేదు. ఫస్ట్ మీకు త్వరితగతిన మీకు రావాల్సినటువంటి రిలీఫ్ రావడానికి మీరు రెవెన్యూ డివిజనల్ ఆఫీస్కి అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయ్యి ఒక అప్లికేషన్ పెట్టుకున్న నెల రోజులు 30 రోజుల లోపల మీకు రిలీఫ్ అనేది వస్తుంది. జనరల్గా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్న పిల్లల నుంచి లేదా మీ తోబుట్టువుల నుంచి లేదా మీ భార్య నుంచి మీకు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళని పిలిపించి వెంటనే మీ సమస్యకి పరిష్కారం అనేది రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో 30 రోజులకే మీకు తీర్పు ఇవ్వటం ఆ యాక్ట్ కింద జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలా కానప్పుడు అది మీకు అక్కడ రిలీఫ్ మీరు అనుకున్నది రాలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని అప్రోచ్ అవ్వచ్చు. అయితే దీంట్లో మెయిన్ మీకు చెప్పేది ఏంటంటే మీ ప్రాపర్టీస్ ఏమైనా కూడా ఉంటాయి, అవి మీ పిల్లలకి మీరు ఇచ్చేసిన తర్వాత లేకపోతే మీ కోడళ్ళలో మీ పిల్లలు మీ అల్లుళ్ళలో ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసి మీ బాగోగులు చూడకుండా ఉంటే ఆ ప్రాపర్టీ ఆ యాక్ట్ కింద తిరిగి మీకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఈ రోజుల్లో మీరు ఫేస్ చేస్తున్నది మెయిన్ ప్రాబ్లం అయితే ఇదే. కాబట్టి మీరు ఎటువంటి రిలీఫ్ అయినా కానీ ఇదొకటే కాదు, ప్రాపర్టీ గురించి కాకపోయే కానీ మీకు ఎటువంటి ఆ సమస్య వచ్చినా కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని అప్రోచ్ అవ్వమని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకో. అయితే నా పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటే ఈ రోజుల్లో మేము మీకు చెప్పేదానికన్నా మేము ఎన్నో సమస్యలు చూస్తాం బయట అందరివి, కానీ మేము బుక్కిష్ నాలెడ్జ్ మాది, పుస్తకాల్లో చదివి ఏముంది ఏంటి ఎవరిది తప్పు ఎవరిది రైటు అనేది మేము చెప్తాం. అట్లా కాకుండా మీరు స్వయంగా అనుభవించి ఇలాంటి మేము రోజు కోర్టులో డీల్ చేసే కేసులన్నీ మీరు పర్సనల్గా ఎప్పటి నుంచో చూస్తుంటారు. కాబట్టి ఎక్కువ నేనేమనుకుంటానంటే వృద్ధుల నుంచే మనం నేర్చుకోవాలి, సీనియర్ సిటిజన్స్ నుంచే మనం నేర్చుకోవాలి. అంతేగాని మేము మీకు చెప్పేది ఎక్కువ ఉండదు. మాదేముంటుంది, మేము పుస్తకాల్లో చూసి ఎవరిది రైటో ఎవరిదో తప్పో చెప్తాం. కానీ నిజ జీవితంలో అనుభవం మీద చెప్పేది డిఫరెంట్గా ఉంటుంది. దానికి దీనికి కూడా ఖచ్చితంగా తేడా ఉంటుంది.
ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులు కొంచెం ఒక 10% మన సమాజము ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద వెళ్తున్నప్పటికీ కూడా మంచి విలువలు ఉన్న సమాజం అది. అలాంటి మంచి విలువలు ఉన్న సమాజాన్ని ఇచ్చినందుకు ముందుగా మన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నాట్ ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన పెంచి పెంత చేస్తేనే కదా. ఇప్పుడు నా తల్లిదండ్రులైనా ఎవరైనా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అయినా వాళ్ళు పెద్దలు మన పెంచి పెద్ద చేస్తేనే కదా మనం ఈ రోజున ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలిగాము. కాబట్టి ఈ రోజున వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా మనము రుణపడి ఉంటాం. మంచి సమాజాన్ని నిర్మించుకోగలిగాము కాబట్టి ఈ రోజున వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా మనము రుణపడి ఉంటాం. అట్లానే మార్గదర్శకం కావాలి. మన సీనియర్ సిటిజన్స్ యొక్క అనుభవాలు, వాళ్ళ ఆలోచనలు, మనము ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ అనేది చిన్న కుటుంబాలకు పరిమితం అయిపోయి ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ని మనము ఆశ్రమాల్లోనూ అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ ఆశ్రమంలో కాకుండా వాళ్ళని ఒంటరిగా వదిలేయటం వల్ల వాళ్ళ ఉన్న అనుభవాన్ని కానీ వాళ్ళకున్న జ్ఞాన సంపదను కానీ మనము ఉపయోగించుకోకుండా వాళ్ళ ఆలోచనలు అక్కడే వదిలేయటం జరిగిపోతుంది. అట్లా కాకుండా వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళకున్న జ్ఞాన సంపదనని మనం ముందు తరాలకి భావి తరాలకి నడిపించుకు వెళ్ళాలి అంటే నేను 2-3 మార్గాలు అయితే ఆలోచించాను. ఒకటి, మెయిన్ ప్రభుత్వ కార్యాలయాల్లో సీనియర్ సిటిజన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యోగపరంగా ఉండే బాధలు ఒకటి, రెండోది స్టాఫ్ కూడా ఎన్నో ఫ్యామిలీ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తర్వాత ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు, లేడీస్ అయితే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు, జెంట్స్ అయితే రకరకాల ప్రాబ్లమ్స్, పై అధికారుల ఒత్తిడులు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికి ప్రతి కార్యాలయంలోనూ ఒక సీనియర్ అడ్వైజరీ కమిటీ అనేది ఏర్పాటు చేస్తే ఈ సీనియర్ సిటిజన్స్ని వేసి ప్రత్యేకంగా వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి చెప్పుకుని వీళ్ళ సమస్యకి ఒక పరిష్కారము అనేది వాళ్ళు పొందగలుగుతారు అనేది నా ఆలోచన. కాబట్టి నేను స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా పొద్దున అనుకున్నాను, మనకు కూడా ఇట్లాంటి ఒకటి పెట్టమని అడిగితే ప్రతి కార్యాలయం ముందు కోర్టు నుంచే స్టార్ట్ అయితే మా కోర్టులో స్టాఫ్ కూడా చాలా మందికి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లానే ఉద్యోగపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నింటికి కూడా ఒక సమస్యకి పరిష్కారం దొరకటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు కాకుండా కాలేజీలు, ఈ రోజుల్లో కాలేజీల్లో ఎక్కువ కాలేజీ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు. ఇవాళ పేరెంట్స్కి చెప్పుకోలేని పరిస్థితి, సిబ్లింగ్స్కి చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు మనలాంటి సీనియర్ సిటిజన్స్ అడ్వైజరీ కమిటీ బోర్డు అనేది ఉంటే వాళ్ళకి చెప్పుకుంటే ఆ సమస్యలు కొంతవరకు పరిష్కారం జరుగుతాయి. కాబట్టి కాలేజీ లెవెల్లో కూడా ఈ అడ్వైజరీ కమిటీలు పెట్టాలనేది నా వ్యక్తిగత ఆలోచన. దానికి కూడా నేను ఏదైనా అవకాశం ఉంటే రూపకల్పన చేసుకుంటానని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లనే ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ డే ఒక్కటే రోజు కాకుండా ఈ సీనియర్ సిటిజన్స్కి మనం ఇవ్వాల్సింది డబ్బులు, హక్కులు పక్కన పెడితే ప్రేమ, ఆప్యాయత అనేది, అలాంటి ఆప్యాయత, ప్రేమ అనేది వాళ్ళు కోరుకుంటారు మన దగ్గర నుంచి, ఇంకేమీ కోరుకోరు. కాబట్టి అందరూ కూడా వృద్ధులతో ప్రేమ ఆప్యాయతలతో మెలగాలని గుర్తు చేస్తూ, వృద్ధాప్యం అనేది శాపం కాదు, అదొకటి వరం అని గుర్తు చేస్తూ వాళ్ళ సంక్షేమానికి పాటుపడాలని అన్ని వర్గాలు ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రియమిత్రులారా, ఈరోజు 21 ఆగస్టు 2024 సీనియర్ సిటిజన్స్ వృద్ధజనుల యొక్క జాతీయ దినోత్సవం. ఈ కార్యక్రమం మన యొక్క పెన్షన్స్ భవన్లో జరగడం, మరీ ముఖ్యంగా అనుదీప్ సమావేశ మందిరంలో నిర్వహించుకోవడం, గౌరవనీయులు పెద్దలు భానుమతి గారు డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి సభికులను ఉద్దేశించి
సీనియర్ సిటిజన్స్ యొక్క సమస్యలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళ యొక్క తోబుట్టువులతో కానీ, వారి యొక్క సంతానంతో కానీ, ఇరుగు పొరుగుతో కానీ వచ్చేటటువంటి సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశం మీద మరి గౌరవనీయులు భానుమతి గారు చక్కటి సలహాలు సూచనలు ఇవ్వడం, అంతేకాకుండా మీ కోర్టుకు హాజరు కావాల్సినటువంటి అవసరమే లేదు, 30 రోజుల్లో మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి భారత ప్రభుత్వం మరి చట్టరీత్యా మాకు అనేకమైనటువంటి సరిహద్దులు లేకుండా ఎన్నో అవకాశాలను మాకు ఇవ్వడం జరిగింది. మరి ఆ చట్టానికి లోబడి మీరు ఎంతవరకు మీ సమస్యల నుంచి గట్టెక్కగలరో అని ఆలోచన చేసి మరి సమాజంలో ఈరోజు ఉన్నటువంటి రుగ్మతలను ఏ విధంగా మీరు రూపుమాపుకోవాలి, రైల్వే స్టేషన్లో కానీ మరి బస్ స్టాండ్లలో కానీ సీనియర్ సిటిజన్స్కు ఒక ప్రత్యేకమైన క్యూ ఏర్పాటుకు మరి అనుమతి కోసం కూడా భానుమతి గారు కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వృద్ధజనులు వారి యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చారని, అదేవిధంగా బ్యాంకులో కూడా సీనియర్ సిటిజన్స్కు ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఏర్పాటు చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సైతం ఆ మేనేజర్స్కు సూచిస్తామని చెప్పారు. మరి ఇంకా ఆరోగ్యరీత్యా మీరు ఎదుర్కొనే సమస్యలు కానీ, మరి అందుకు కావలసినటువంటి ఆర్థిక సహాయాల గురించి కానీ చట్టానికి లోబడి మేమందరం వృద్ధజనులకు కానీ సీనియర్ సిటిజన్స్ మీ అందరికీ సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ ముందు ఉంటామని, మరి వారి మాటలు చెప్పేటప్పుడు సభికులు అందరూ కూడా ఎంతో ఉత్సాహానికి లోనై మాకంటూ ఒక అండ ఈ రోజున పెద్దలు భానుమతి గారి ద్వారా అందింది అని ఎంతో సంతోషించారు. ఈ కార్యక్రమాన్ని పురుషోత్తం గారు, సీనియర్ సిటిజన్స్ సభ్యులు, మరి సీనియర్ సిటిజన్స్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సురేష్ గారు, వారి మిత్ర బృందం, మరి మా యొక్క ఆఫీస్ ఉపాధ్యక్షురాలు భానుమతి గారు, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ శేషగిరిరావు గారు, ప్రియమిత్రులు సభ్యులు మరి వెంకటేశ్వరరావు గారు, మరి సాయిబాబా గారు, కేశవరావు గారు, మిగతా మిత్రులంతా కూడాను మేము పిలవగానే ఈ కార్యక్రమానికి హాజరై గత సంవత్సరం కంటే కూడా ఎంతో ఉత్సుకతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్ కార్యక్రమాలు.